జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాల కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. కేసు వివరాలు: సూర్యాపేట పట్టణంలో జూలై నెలలో 21వ తేదీన ఆదివారం రాత్రి బంగారం షాపులో బంగారం దొంగతనం జరిగింది. 2.5 కేజీల బంగారం డబ్బులు దొంగతనం జరిగినట్లు షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై సూర్యాపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 266/2025 ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో పర్యవేక్షణ చేసిన డీఎస్పీ ప్రసన్న కుమార్ ను బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సిసిఎస్ హరికృష్ణ, పెన్నపహాడ ఎస్ఐ గోపికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్, కృష్ణ, శ్రీనివాస్, పాలకేడు సైదులు, ఆనంద్, మల్లేష్, సతీష్, శివకృష్ణ, ప్రభాకర్లను రివార్డుతో అభినందించడం జరిగింది. A6 గా ఉన్నటువంటి అమర్ భట్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తులు ప్రణాళికలో నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతన్ని కూడా మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక 5,000 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. ఇందులో గమనిస్తే ఈ 5 నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో 3 నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు, 2 వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. ఈ 3 నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్, ఈ A6 అమర్ భట్ 2 కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటూ A7 యశోదతోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాపులలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో A1 ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి 2ని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక 2ని సమకూర్చుకొని ఈ నేరానికి ఫిజికల్గా మనం 21వ తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులో దొంగతనానికి పూనుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్, అదేవిధంగా టౌన్ సిఐ మన వెంకన్న, అదేవిధంగా సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ SHO 2 టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ మిగతా మన సిసిఎస్కి సంబంధించిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక 5 టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మనం ఇతన్ని A4 మాలిక్ మొల్లాని తీసుకోవడం జరిగింది, A6 అమర్ భట్ని తీసుకోవడం జరిగింది. మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే